అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇది మా మాట, గ్యారెంటీగా చెప్తా ఉన్నాం. ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉండుర్రి. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరే. ఎవరు వదిలిపెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపట్టిస్తే ఎవడు భయపడేటోడు లేడు. మేము అన్యాయం చేసేటోళ్ళ మోరం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు. ఇది జాగ్రత్తగా ఉండురని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా